జిల్లా క్రిమినల్ కోర్టుల్లో పలు కేసులకు సంబంధించిన కీలక ఫైళ్లు ప్రాపర్టీ మాయమవుతున్నాయి. ఒక్క 3వ అదనపు జిల్లా జడ్జి కోర్టులోనే 20 ఫైళ్లు మాయమయ్యాయని న్యాయవాదుల్లో చర్చ జరుగుతోంది. నకిలీ మద్యం కేసులోనూ కీలక ఫైళ్లు మాయమయ్యాయని, అవి వైసీపీ నేతలు కాకాని రామిరెడ్డికి చెందిన ఫైళ్లుగా చెబుతున్నారు. నెల్లూరు జిల్లా కోర్టులో కీలక ఫైళ్ల మాయంపై పలువురు సీనియర్ న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వాచ్మెన్ ఒక్కరు ఉన్నప్పుడు కూడా కోర్టులో ఒక్క ఫైల్ కూడా మిస్ కాలేదని, ఇప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఉన్న ఫైళ్లు ఎందుకు మాయమవుతున్నాయో అర్థం కావడం లేదని న్యాయవాదులు అంటున్నారు. న్యూస్ పేపర్లో చూసినప్పుడు కోర్టులో కేసులు తస్కరించారని, కనపడడం లేదని వివిధ ఆరోపణలు కోర్టు మీద వస్తూ ఉన్నాయి. కేవలం క్రిమినల్ కేసులే ఎందుకు మిస్ అవుతున్నాయి, సివిల్ కేసులు ఎందుకు మిస్డ్ కావడం లేదు అనే ఒక ఆలోచించి తప్పదు. గతంలో ఈ జిల్లా కోర్టులో సెక్యూరిటీ ఉండేది కాదు. నైట్ వాచ్మెన్ ఎవరో ఒకరు ఉండేవాళ్ళు, పనుకొని నిద్రపోయేవాళ్ళు. ఆ టైంలోనే ఒక్క కోర్టు కూడా ఫైల్ మిస్ కాలే ఎక్కడ కూడా. నాకు తెలిసి నేను 30 సంవత్సరాల నుంచి లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అప్పుడు సెక్యూరిటీ ఎవరో ఒకరు ఉండి పనుకొని నిద్రపోయేవాళ్ళు తప్ప కోర్టులు పర్యవేక్షించేవాళ్ళు కాదు. అప్పుడు పోని ఫైల్స్ ఇప్పుడు ఎందుకు పోతున్నాయి అనేది ఒకసారి ఆలోచించాలి. అయితే ఒక భ్రమలో ఉన్నారు అందరూ. కోర్టులో ఫైలు మనం మిస్ చేసేస్తే నా కేసు పోద్ది, నా దొరకదు అనుకుంటున్నారు. అయితే పోయినంత కేసు కనపడినంత మాత్రాన కేసు ఎక్కడికి పోదు. ఎందుకంటే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఆ కేసులో ఏదైతే డాక్యుమెంట్స్ పోయినాయో అవన్నీ కూడా రీకన్స్ట్రక్ట్ చేసుకొని మళ్ళీ కేసును తీసుకురావచ్చు. అదేమన్నా కేసు మిస్ అయిపోతే నా కేసు పోతుంది, నా మీద నేను కోర్టుని తప్పించుకుంటాను కోర్టు నుంచి అనేది భ్రమని పబ్లిక్